ప్రశాంత్ కిషోర్ కెరీర్లో సక్సెస్లు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు తన వ్యూహాలతో చంద్రబాబును అధికారంలోకి తీసుకువస్తాడా? ఇంతకీ ప్రశాంత్ కిషోర్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇంతకీ ప్రశాంత్ కిషోర్ ఎవరు? గతంలో ఎవరెవరికి పనిచేశారు? ఇప్పుడు ఏపీకి ఎందుకు వచ్చారు? ప్రశాంత్ కిషోర్ భారత రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నికల వ్యూహకర్తగా కొత్త ట్రెండ్ సృష్టించారు. రాజకీయ పార్టీలకు అధికారాన్ని అందించిన వ్యక్తి. 2011లో నరేంద్ర మోడీకి మద్దతుగా మొదలైన ప్రస్థానం పుష్కర కాలంలో ఆయనకు సెలబ్రిటీ స్థాయిని అందించింది. పీకే అని పిలుచుకునే ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రం బీహార్. ఆయన మద్దతుతో 2014 నాటికి మోడీ జాతీయ స్థాయి నేతగా ఎదిగారు. పీకే తన ఐపాక్ అనే టీం ద్వారా సర్వేలు నిర్వహిస్తారు. ప్రజలకు ఏం కావాలో పార్టీలకు చెబుతుంటారు. గెలవడానికే వ్యూహాలు పన్నుతుంటారు. పార్టీల విజయావకాశాల్ని మెరుగుపరుస్తారు. రాజకీయ సలహాదారుగా ఇన్ని రోజులు పలు పార్టీలకు పనిచేశారు ప్రశాంత్ కిషోర్. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అవడంలోనూ, ప్రధాని అవడంలోనూ ఈయన స్థాపించిన ఐపాక్ ముఖ్య కారణమన్నది ఓపెన్ టాక్. తర్వాత పలు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు అండగా నిలిచారు. భారతదేశంలో ప్రముఖ రాజకీయ సలహా సంస్థ ఐపాక్లో ఒకప్పుడు కీలక వ్యక్తిగా ఉన్న కిషోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత తన రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం రాజకీయాల్లోనే ఉంటానని, ఈ ఫీల్డ్కు తిరిగి రానని చెప్పారు. కానీ సడన్ గా చంద్రబాబుతో దోస్తీ కట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీజేపీతో పాటు శివసేన, జేడీయూ, ఆప్, డీఎంకే, టీఎంసీ వంటి పార్టీలకు కూడా వ్యూహకర్తగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఘన విజయం తర్వాత ప్రశాంత్ కిషోర్ దేశం దృష్టిని ఆకర్షించారు. నాటి నుంచి పార్టీలన్నీ ఆయన్ని ఆశ్రయించడం ప్రారంభించాయి. గత 3-4 ఏళ్లలో జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అంచనాలన్నీ దాదాపుగా నిజమయ్యాయి. గుజరాత్ నుంచి మొదలు బెంగాల్ వరకు పీకే ప్రస్థానం. 2012లో మోడీ మూడోసారి గుజరాత్ సీఎం కావడం కోసం పీకే పనిచేశారు. ఆ తర్వాత బీజేపీకి 2014 సార్వత్రిక ఎన్నికల్లో పనిచేశారు. మోడీ విజయంలో పీకేది కీ రోల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనాల మైండ్ సెట్ని అర్థం చేసుకోవడంలో పీకే దిట్ట. మోడీ కోసం సరికొత్త ప్రోగ్రామ్స్ని డిజైన్ చేశాడు. చాయ్ పే చర్చ, 3D ర్యాలీస్, రన్ ఫర్ యూనిటీ వంటి అనేక కార్యక్రమాల్ని రూపొందించాడు. ఆ తర్వాత మోడీ నుంచి పీకే విడిపోయాడు. 2015 అసెంబ్లీ ఎన్నికల కోసం బీహార్ సీఎం నితీష్ కుమార్తో జట్టు కట్టాడు. నితీష్ కుమార్ని మూడోసారి సీఎం చేసి చూపించాడు. గ్రాండ్ విక్టరీ తర్వాత పీకేని సలహాదారుడిగా అపాయింట్ చేసుకున్నారు నితీష్ కుమార్. అయితే మోడీ సర్కార్ తీసుకొచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లుకి నితీష్ కుమార్ మద్దతు తెలపడంతో ఆయనతోనూ విభేదించారు. 2016లో పీకేను కాంగ్రెస్ హైర్ చేసుకుంది. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం బాధ్యతను పీకేకి అప్పగించింది. అప్పటికే 2 సార్లు ఓడిపోయిన అమరీందర్ సింగ్ని సీఎం చేయడమే లక్ష్యంగా పీకే తన ప్లాన్స్ ని ఎగ్జిక్యూట్ చేశాడు. అవన్నీ వర్కౌట్ కావడంతో అమరీందర్ సింగ్ ఘన విజయం సాధించాడు. ఇక 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లోనూ పీకే కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేశాడు. అయితే తొలిసారి పీకే అంచనాలు తప్పాయి. పార్టీలోని అంతర్గత మిస్టేక్స్ కారణంగా కాంగ్రెస్ ఓటమి రుచి చూసింది. 2019లో జరిగిన ఏపీ ఎన్నికల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. జగన్ 151 సీట్లతో గెలుపొందడంలో ఆయన కీలకంగా వ్యవహరించాడు. అనేక పథకాలకు డిజైన్ చేశాడు. జగన్ సీఎం పీఠం ఎక్కేలా ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేశాడు. ఆ తర్వాత అంటే 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పీకే తన సత్తా చాటాడు. ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుకి విశేష కృషి చేశాడు. ఎంతలా అంటే ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న 70 సీట్లలో 62 స్థానాల్లో ఆప్ గెలిచేంతలా. ఆ ఫలితాల తర్వాత ఎంతో మంది కూడా పీకేని అప్రోచ్ అయ్యారు. బీహార్ ఎన్నికల్లో తమ కోసం పనిచేయాలని జీతన్ రామ్ మంజీ, ఉపేంద్ర కుష్వాహా, ముఖేష్ సాహ్ని లాంటి వారు పీకే సాయం కోరితే రిఫ్యూజ్ చేశాడు. 2021లో తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరిగాయి. స్టాలిన్ విజయంలో పీకే కీ రోల్ ప్లే చేశాడు. అదే ఏడాది పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ పీకే తన స్టామినా ఏంటో చూపించాడు. టీఎంసీ పార్టీ కోసం పోల్ స్ట్రాటజీని రూపొందించి ఇంప్లిమెంట్ చేశాడు. మమతా బెనర్జీ విజయం సాధించడంతో ఆయన్ను అడ్వైజర్గా కూడా నియమించింది అప్పటి ప్రభుత్వం. బెంగాల్ ప్రైడ్, మమతా లాంటి స్లోగన్స్ బీజేపీ ఓటమికి కారణాలుగా ఉన్నాయి. ఆ తర్వాత పోల్ స్ట్రాటజిస్టుగా వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రశాంత్ కిషోర్ గెలుపు తీరాలకి చేర్చగలరా అనేదే అసలు ప్రశ్న. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఆయన జనం మూడ్ని చెప్పగలరు.
వాళ్ళని ఎలా బుట్టలో వేసుకోగలరో చెప్పగలరు. ఓ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంటే దాన్ని మాత్రం అనుకూలంగా మార్చలేరు. స్థూలంగా చెప్పాలంటే పీకే జనాభిప్రాయాన్ని శాసించలేరు. తెలుగుదేశం కూడా ఆయన మీద గుడ్డిగా ఆధారపడకుండా జనం మీద ఆధారపడటం మంచిదని ఆ పార్టీ శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో పీకే టీం బీఆర్ఎస్కి ఎన్నికల వ్యూహకర్తలుగా పనిచేసిన ఓటమి మూటగట్టుకుంది. పీకే సక్సెస్తో పాటు ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఇన్ని రోజులు టీడీపీ వైసీపీ మధ్య పోరు కొనసాగుతుండగా ఇకపై ప్రశాంత్ కిషోర్ వర్సెస్ రిషిరాజ్ సింగ్ మధ్య గేమ్ లాగా కూడా ఉండబోతోంది.